ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇది మహాత్మా గాంధీ ప్రాజెక్ట్ అనమాట. కొన్ని వందల కోట్లతో కొన్ని వేలాది మందికి ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇది వెల్లటూరు, పాత వెల్లటూరు గ్రామం అంటారు. చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మల్లారెడ్డిగూడెం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో, అంటే చింతలపాలెం. ఎన్నో వేల మందికి ఉపయోగపడేటటువంటి మహాత్మా గాంధీ ప్రాజెక్టు చూస్తున్నారు కదా. సుమారుగా 1650 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మితమవుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా. నేను ట్రావెలింగ్లో భాగంగా ఇటు వెళ్తుంటే నాకు కనపడితే చాలా బాగుంది, చాలా మందికి ఉపయోగకరంగా ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రయాణం మొదలైంది నీళ్లలో మునిగి ఉన్న గ్రామాల వీడియో తీయడానికి. ఇక్కడ కనిపిస్తుంది కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్. మన ప్రయాణం చాలా దూరం నుంచి ప్రారంభమైంది. పులిచింతల ప్రాజెక్టు మీద నుంచి అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా. ఈ రోడ్డు మీద నుండి మన వెల్లటూరు గ్రామం వెళ్ళాలి. అక్కడ మునిగి ఉన్న ఆ గ్రామం వీడియో తీయడానికి. అయితే ఇక్కడ కనిపిస్తుంది మల్కాపురం రోడ్. ముక్త్యాల నుంచి దొండపాడు వచ్చి మల్కాపురం వచ్చేసి ఇక్కడ మనం వచ్చిన అంజనీ సిమెంట్ రోడ్డు. స్ట్రైట్గా కనిపిస్తున్నది మల్లారెడ్డిగూడెం. ఈ రోడ్డు మీద వెళ్తే వెల్లటూరు వస్తుంది స్ట్రైట్గా. ఇక్కడ నుంచి మనకు సర్కిల్ వచ్చింది మేలచెరువు రోడ్డు. 9 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది మేలచెరువు. ఇది మల్లారెడ్డిగూడెం సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి ముక్త్యాల గ్రామం సుమారుగా 14 కిలోమీటర్లని మనకు కిలోమీటర్ రాయి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళితే మనం వెళ్ళాల్సిన వెల్లటూరు, ఇది వెల్లటూరుకు సంబంధించిన రోడ్డు. వెల్లటూరు గ్రామం ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ లారీల మీద నుంచి ట్రావెల్ అవుతున్న పెద్ద పెద్ద పైప్ లైన్లు చూశారు కదా. ఇప్పుడు మనం చూడబోతున్న ప్రాజెక్టు అదే. ఇక్కడ నుంచి కిలోమీటర్ల దూరం నీళ్ల కోసం ఆ పైపులు అయితే ఇస్తున్నారు. స్ట్రైట్గా వెళితే అడ్లూరు గ్రామం, చింతిరాల ఎన్నో గ్రామాలు వస్తాయి. ఇక్కడ మనం లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్గా వెళితే కృష్ణానది వస్తుంది. కృష్ణానదిలో మునిగి ఉన్న వెల్లటూరు, పాత వెల్లటూరు గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది థర్మల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. అతిపెద్ద థర్మల్ ప్లాంట్ ఇక్కడ కట్టబోతున్నారని చెబుతున్నారు. చూశారు కదా నీళ్ళల్లో ఉన్నటువంటి వెల్లటూరు గ్రామం. అయితే చాలా దూరం ఉందన్నమాట. డ్రోన్ పెట్టి తీసినా కూడా సాధ్యం కావడం లేదు. డ్రోన్ పంపిద్దాము అనుకుంటే అక్కడ ఉన్న కొంగలు, గద్దలు ఒక్కసారిగా డ్రోన్ మీద అటాక్ చేస్తున్నాయి. కాబట్టి డ్రోన్ పంపించి రిస్క్ తీసుకోలేక అక్కడ పడవ ఉందేమని చూస్తే వాళ్ళు కూడా ఇప్పుడు మేము రాలేము, గాలి వీస్తుంది గట్టిగా కాబట్టి కష్టం అన్నారు కొంతమంది అయితే అసలు రావడానికే ఇష్టపడలేదు, డబ్బులు ఇస్తామని అడిగినా. కానీ చాలా బాధేసింది. ఒక యూట్యూబర్ అంత దూరం ప్రయాణం చేసినా కూడా ఈ వీడియో దొరకకపోతే చాలా బాధ వేస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ డ్రోన్ అలా తిప్పుతున్నప్పుడు ఒక పెద్ద రోడ్డు వేసి మట్టి తవ్విన పెద్ద లోయ ఒకటి కనిపించింది. ఏమిటి అని చూస్తే అది ఒక పెద్ద ప్రాజెక్టు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆయన చెప్పారు ఇది ఒక పెద్ద ప్రాజెక్టు అని. సరే దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందామంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కనిపించినప్పుడు వీడియో తీసుకోవాలి, మన మంచి పని కోసం కదా, దీని గురించి తెలుసుకొని అందరికీ చెప్పాలి అని. కొన్ని వేల ఎకరాలకి సాగునీరు, త్రాగునీరు అందించే లక్ష్యంగా ఈ పెద్ద ప్రాజెక్టుని కడుతున్నారు. సుమారుగా 1640 కోట్ల రూపాయలతో నిర్మితమవుతుంది ఈ ప్రాజెక్ట్ అని తెలిసిన తర్వాత స్టన్ అయిపోయాం. కృష్ణానది ఒడ్డున ఇంత పెద్ద ప్రాజెక్టా, ఖచ్చితంగా చూడాల్సింది. ఇలాంటి ప్రాజెక్టులు మళ్ళీ చూడలేం. ఎందుకంటే ప్రతిసారి ఇంత పెద్ద ప్రాజెక్టులు ఇంత భారీ అయితే ఎవరు కట్టరు. కాబట్టి దగ్గరికి వెళ్ళి చూడాలన్న కుతూహలంతో దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత కృష్ణానది ఒడ్డు పక్కన ఇంత పెద్ద ప్రాజెక్టా, కొన్ని వేల ఎకరాలకి సుమారుగా 23 గ్రామాలకి తాగునీరు కూడా అందిస్తుందంట. ఇందాక మనం చూసాం కదా పైప్ లైన్, ఆ లారీ మీద వెళ్తున్న లైన్ ఇక్కడ నుండి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ పైపులు వేస్తారు. చూసారు కదా ప్రాజెక్ట్ కనిపిస్తుంది. మనం జూమ్ చేసి చూపిస్తున్నాం కాబట్టి మీకు చిన్నగా కనిపిస్తుంది. కానీ చూసారా కిందన్న జేసీబీలు కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో, అంత డెప్త్లో కింద కడుతున్నారు ప్రాజెక్టు. నేను ఒక విషయం చెప్తాను, ఎవరైనా సరే దగ్గరున్న వాళ్ళకి పెద్దగా అనిపించదు కానీ చూడాలి ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడే. లేదు అంటే మళ్ళీ ఇలాంటి ప్రాజెక్టులని చూడలేము. నిజం చెప్పాలంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం అని చెప్పాలి. వారు వెళ్ళి చూసి మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ ఇలాంటి విద్యార్థులకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఇలాంటి ప్రాజెక్టులు చూస్తే. ఐటీఐ విద్యార్థులకు కూడా. అస్సలు విషయంకి వస్తే అక్కడ మనం తెలుసుకున్న విషయం, దీనిని ముక్త్యాల కెనాల్ అని పిలిచేవారట. ఇప్పుడైతే పేరు మార్చారు, మహాత్మా గాంధీ ముక్త్యాల కెనాల్ అని పిలుస్తున్నారు. నేను అడిగాను ముక్త్యాల కెనాల్ అని అసలు ఎందుకు పిలుస్తున్నారు, ఇదేమో తెలంగాణలో ఉంది, ముక్త్యాల అనే గ్రామం ఏమో ఆంధ్రాలో ఉంది, కారణం ఏమిటి అని అడిగాను. వారు కూడా సరిగ్గా చెప్పలేదు. తర్వాత నేను ఎంక్వైరీ చేసి కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. వారు ఏం చెప్పారు అంటే ముక్త్యాల కెనాల్, ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో ముక్త్యాల అనే కెనాల్ ఉందంట. ఆ కెనాల్లో ఇక్కడున్న నీళ్లు వెళ్ళి కలుస్తాయి కాబట్టి ముక్త్యాల కెనాల్ అని.
పూర్వమే ముత్యాల రాజావారు నాగార్జున సాగర్ నిర్మించారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన ఎంతో కష్టపడ్డారు. తర్వాత ఆయన ముత్యాలకి అక్కడి నుంచి కాలువలు, కూడి ఎడమ కాలువలాగే ముత్యాల కెనాల్ అనే ఒక కాలువ కూడా ఉంది. ఇప్పుడు ఈ నీరు కూడా వెళ్ళి ఆ కాలువలో కలుస్తుంది. అందుకే ముత్యాల కెనాల్ అని పిలుస్తారు. ఇప్పుడు దాని పేరు మార్చి మహాత్మా గాంధీ ముత్యాల కెనాల్ అని అంటున్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 1640 కోట్లు. సుమారుగా 50,000 ఎకరాలకు సాగునీరు అందించడం దీని లక్ష్యం. 23 గ్రామాలకు తాగునీరు. చూశారు కదా, రైతులకు ఒక వరం అని చెప్పాలి. తాగునీరు, సాగునీరు అందించడమే లక్ష్యంగా శరవేగంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుంది. చూసారా పైపులు ఎంత ఎంత పెద్దగా పొడవుగా ఉన్నాయో. లారీల మీద ఆ పైపుల్ని ఎక్కడైతే పైపు లైన్లు వేస్తున్నారో అక్కడికి తరలిస్తున్నారు. ఇక్కడే వీరు పైపు లైన్ మొత్తం తయారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా కెనాల్కి వాడే పైపులు ఎంత పెద్దగా ఉన్నాయో. మ్యాక్సిమం నాకు తెలిసి 7-8 ఫీట్స్ ఉంటాయి అనుకుంటా. విత్ సరౌండింగ్ లెంత్ అయితే దగ్గర దగ్గర ఒక 15 ఫీట్స్ ఉండేటట్టు ఉంది. 15 కంటే ఎక్కువ ఉంటుంది కదా, ఒక 15 అడుగులు ఉంటుంది. ఇంత పెద్ద పైప్ లైన్లో చూస్తున్నారు. ఇక్కడ నుంచి వాటర్ పంపించడానికి ఇంత పెద్ద పైప్ లైన్ వాడుతున్నారు. ఇంత పెద్ద పైపులో వాటర్ పోవాలి అంటే ఎన్ని మెగావాట్లు, కిలోవాట్లు కూడా కాదు. మన చేలల్లో వాడుకున్న చిన్న చిన్న మోటార్లు కాదు, పెద్ద పెద్ద మెగావాట్ల మోటార్లు ఎన్ని వాడితే కిలోమీటర్ల కొద్ది ఇంత పెద్ద పైపు లైన్ల నిండా నీళ్లు వెళతాయో ఆలోచించండి. కాబట్టి నేను ఇందాకే చెప్పాను, ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు మనం ఒక్కసారి చూడాలి. చూస్తే మనకి ప్రాజెక్టుల యొక్క గొప్పతనం ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారో మనకు తెలుస్తుంది. కొంతమందికి మేలు జరిగేటప్పుడు కొంతమందికి కష్టాలు కలగొచ్చు. అంటే ఈ ప్రాజెక్టులు అని చెప్పడం లేదు. ఉదాహరణకి పులిచింతల ప్రాజెక్టు కట్టినా, పోలవరం ప్రాజెక్టు కట్టినా 10 మందికి చీకటి కలుగుతుందంటే 100 మందికి వెలుగు వస్తుంది. కానీ ఆ 10 మంది బాధ మనం ఎప్పటికీ తీర్చలేము. కానీ అభివృద్ధి కోసం తప్పదు ఇలాంటి కార్యక్రమాలు.